UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకు ముందు పోలీసులు ఆవిడ అడ్డుకుని లోపలికి కూడా అవును. వెళ్ళనివ్వకుండా అనిత అనిత్ గారు అంతే ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూట్లు కొట్టి ఆవిడని సహజం సార్. అదే చెప్తున్నా సార్, ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది. అవును. ఎక్కడ దెబ్బతిన్నామో నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడుతుంది ప్రకృతి. మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో, అవును. ఎంత ఏడిపించారండి. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు. ప్రకృతి ఊరుకుంటుందా? తిరిగి అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో? ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్? ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్, తెలుసా మీకు? ఈ నా కొడుకులు చేసిన పనికి వీళ్ళు నా బిడ్డలు వరుసన ఊరికొక విల్లా కడుతున్నారు. ఊరికొక విల్లా, పేటకొక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తా ఊరుకుంటాడు సార్? నేను చెప్తున్నా కదండి, మనం ఎవరినో మభ్య పెడుతున్నాం, భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరా, ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే. అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా భలే మేనేజ్ చేస్తున్నాను. పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు రిషికొండలో. ఏం కట్టాడండి వాళ్ళ వీడియోలో చూడండి, ఎవరు వద్దు. రోజా గంటకో మాట మాట్లాడారు మేడం, మొన్న కూడా మాట్లాడారు కదా ఆవిడ. మళ్ళీ నిన్న ట్వీట్, అది టూరిజం కోసం చేసింది కదా. మరి అంతకుముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్లో కట్టామని ఆవిడ వీడియోలే, డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట. నిన్న తాడేపల్లిలో కూడా చూడండి, బజార్ ఆక్రమించేశాడు. పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద బకింగ్హామ్ కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు. అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళందరినీ వేసేసి రోడ్డు వేస్తే వేసావు. ఆ రోడ్ల నుంచి ఎవరు నడవటానికి వెళ్ళలేదు. భయస్తుడండి. అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి? రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా చూసాను జరిగింది. అర్నబ్ గోస్వామి సార్ ఒకటే రిపబ్లిక్ టీవీలో చేశాడు. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి. అది బుల్డోజ్ చేస్తారు. వాళ్ళకున్న గుణం అది, బుల్డోజ్ చేసే గుణం. మొత్తం అలా తయారు చేశారు వాళ్ళ వ్యవస్థని. అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల్ గారు దూరం అయిపోయారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం ప్రచార కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ. తర్వాత మదరు దూరం అయిపోయారు. ఇలా జరుగుతున్నది, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ శ్రేణులు కానీ, లేకపోతే ఆయన అనుచరులు, సహచరులు, వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి, గుర్తుపెట్టుకోండి. తను ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి, ఐప్యాక్ ఒకటి, దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి, అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి, సాక్షి పేపర్ ఒకటి. ఇది మాత్రమే తను. మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి. తను ఒక బిజినెస్ మ్యాన్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన ఓకే సార్, నేను అదే దానికే వస్తున్నా. తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి వాళ్ళే. సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా. తండ్రిని, సొంత బాబాయ్ రక్తం మరిగిద్దండి. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని. చెల్లెలు పోయిన ఘోషించింది అక్కడ. సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే. అవినాష్ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్ గా ఓపెనింగ్ గా చెప్పారు. సొంత చెల్లెలు అంటే అడిగింది, అన్నా దీని సంగతి తేల్చాలన్నా, ఇది మన సొంత బాబాయ్ అన్నా అని. ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా, చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి. తన అభిమాని ఇది అంటే దీన్ని ఏమంటారో ఏమో, నాకు భాష తెలియదు సార్. చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది, మా అన్నకి తేడా మనిషి, మా అన్న వల్ల కాదు. ఇవన్నీ కూడా పడ్డాయండి మన ఎలక్షన్లో. అవును. ఆమె ఇంకా లెక్కే ఉంది సార్. తనకి
ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు. నేర్చుకునేవాడు. తను సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి, జనంలోనేమో 3000 కిలోమీటర్లు తిరిగావా, జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా, సెక్రటరియట్కి పోలేవా, జర్నలిస్టులను కలవలేవా, జర్నలిస్టుతో మీటింగ్లు పెట్టలేవా, ఎక్కాడా లేదా ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా చాలా జర్నలిస్టులతో అంటే ఇప్పుడు ఇది వారధి అండి, ప్రజలకిను ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు. వాళ్ళతో కలవకపోతే నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ప్రజలు ప్రెస్ మీట్ తెలిసింది. ముందుకు వచ్చి మాట్లాడింది లేదండి లాస్ట్ 5 years లో. ఎలా ఉంటదంటే అండి అసలు లేదు. నేను చెప్తాను కదా, అతను ఒక ఎంపైర్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు. ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయనతోని కాని పని. నియంతృత్వం ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు, ప్రజలు ఏం చేశారో చెప్పారు. అన్న క్యాంటీన్లు ఏం చేసి మీ నాన్న పేరు పెట్టు, పేదవాడికి అన్నం పెట్టేది రోజు. ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టిపడేసి అక్కడి నుంచి నడిపించు. ప్రజావేదిక ఏం చేసింది, ఎందుకు కూల్చేశావు? చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1700 కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్గా ఒక చిన్న ఇసుక పోసే కార్యక్రమానికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్. అన్ప్రెసిడెంటెడ్. చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నేను అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకు అర్థం కాలేదండి ఇది, అసలు నాకే అర్థం కాలేదు. నీకెందుకు అర్థమైంది? మీ ఉద్దేశం అసలు ప్రజలు, ప్రభుత్వం, లేదంటే పరిపాలన, ప్రాజెక్టులు, రోడ్లు, ఇది ప్రజాస్వామ్యం అంటే, సమాజం అంటే ఇది వదిలేసి రోడ్లు వేయడంట. బడులు బాగు చేయించాను, బడులు ఐబీ గురించి, కరికులం గురించి, అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు, ఒక పంతులు గారు ఉంటాడు, రాసిస్తాడు మొత్తం. అది మాట్లాడుతుంటాడు అతను. ఇంత మించి ఏం చేయడు అతను. మొత్తం ల్యాండు, మైను, శాండు, లిక్కరు ఎన్ని వస్తాయి తెలుసా? అవును, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి. లక్షల కోట్లు కావచ్చు, కనీసం 1,00,000 కోట్ల లోపైన ఉంటుంది. ఎంతో 100 కోట్లకి కేజ్రీవాల్ లోపలేసారే. అవును, 1000 కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే? ఇది కర్మ నీ చుట్టూ తిరిగి వస్తుంది. ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి, వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజ్ల మీద అక్నాలెడ్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కలవడం, వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను లేనండి, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను. అంటే నేనుంటే అసలు వేరే ఉండేది, అది వేరే.